వదిలేశారు. చెప్పండి. రైట్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి? ఇది ఇది చాలా అంటే ఓకే, ఊహాజనిగా అవ్వచ్చు, అరెస్ట్ చేస్తారని ఎక్కువగా వాయిస్ వస్తున్నది కాబట్టి మరి భారతీ గారికి పగ్గాలు అప్పచెప్తారా? విజయమ్మ గారు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉందట. వైసీపీ శ్రేణులు అయితే ఒక టెన్షన్ ఉందని చెప్పి చాలా ఎక్కువ జరుగుతున్న ప్రచారం. అది బొత్స గారి వైపు వెళ్తారా, లేకపోతే భారతీ గారి వైపు వెళ్తారా? ఎవరో ఒకరు హ్యాండిల్ చేయాలి కదా. ఆ కెపాసిటీ ఉందా? ఒకవేళ జరిగితే నెక్స్ట్ ఇది వర్మ గారు, ఇది పూర్తిగా ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్న శేఖర్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏం చెప్పాడు మొన్న వచ్చి, నేను విజయవాడలోనే ఉన్నానా, రండే బాబు అరెస్ట్ చేసుకోండి అన్నాడు. రేపో మాపో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. అరెస్ట్ చెయ్యాలి అని అంటే బేసికల్ గా అతని మీద ఏం కేసు ఉందని అరెస్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను. నేను ఇందాక 3 కేసులు చెప్పిన అయ్యే కదా, 3 కేసులు అరెస్ట్ చేయడానికి పనికొచ్చే కాదు. పోనీ మీరు ఇంకేమైనా పెడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది చూద్దాం. అయితే నేను ఒకటి ఇక్కడ చెప్పగలను, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మోడీ నుంచి, అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి అంగీకరించలేదు. ఇది నేను నా పరిశీలన ప్రకారం నాకు అర్థం అవుతున్నటువంటి అంశం. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద అతను జైల్లోకి వెళ్ళి అతను సీరియస్ గా అతని మీద కేసులు ఉండేటువంటి అంశాల మీద ఎక్కడా కేసులు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవటానికి, మీరు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటమే కారణం. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసు పెట్టాం, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు పెట్టాం, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, ఈయన ఈ విధంగా నేరపూరితమైన రాజకీయాలు చేసేవాడు, ఇలాంటి అన్ని రోజువారీగా మాట్లాడి ప్రచారం చేసుకొని వాళ్ళకు అనుకూల మీడియాలో డిబేట్లు పెట్టుకొని చర్చలు పెట్టుకొని డబ్బా కొట్టుకోవడానికి పనికి. దానివల్ల ఉపయోగం ఏంటంటే అది నెగిటివ్ వెళ్తుంది కదా. కృష్ణాంజలి గారు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే అది నెగిటివ్ వెళ్తుంది కదా, అది వైఎస్ఆర్సీపీకే ప్లస్ అవుతుంది కదా. ఎందుకు అలా చేస్తారు? ఖచ్చితంగా కూటమి వాళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా నెగిటివ్ వెళ్ళింది. అయితే వాళ్ళ బాధ ఏంటంటే, ఈ 12 నెలల కాలంలో వాళ్ళ వైఫల్యాలకు సంబంధించినటువంటి విషయంలో చర్చ రాకుండా ఉండాలి అనేటువంటి దాని మీద ఇలాంటి అంశాలన్నీ కూడా తీసుకొచ్చి జిందా తిరుస్పాత్ లాగా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి, ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించి ఆయన 151 నుంచి 175 పోవాలనుకుంటే 11కు పడేశారు. ఇప్పుడు కాదు కదా, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా సరే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లేచేటువంటి అవకాశాలే లేవు. అందుకని కనీసంగా తన క్యాడర్ ని నిలబెట్టుకోవటం కోసం, క్యాడర్ లో జోషి నింపుకోవటం కోసం ఈ విధంగా జైళ్ల యాత్రలో, అదే విధంగా ఈ విధంగా ఓదార్పు యాత్రలో ఇవన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆపుసోపాలు పడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వీళ్ళెందుకు ఆడుతున్నారా అంటే, వీళ్ళకే సమస్య ఉంది. వీళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డిని ఏం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మొన్న యోగా అనే పెట్టారు, మరి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ఏం చేశారో తెలియదు. అది మొత్తం అబాస్పాలైనటువంటి వ్యవహారం. ప్రధానమంత్రిని తెచ్చి ఏం చేసింది లేదు, రాష్ట్రానికి కొరికింది ఏం లేదు. ఆ వెంటనే మరుసటి రోజు ఒక వీడియో బయటకు వదిలారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి కారు కింద ఈయన పడ్డాడు, అది ఇది అని చెప్పి హడావుడి చేసి ఏం చేశారు, బొక్కబారులో పడ్డారు. ఇప్పుడు బొక్కబారులో పడ్డ తర్వాత ఇది ఈ వారం రోజులు నడిపిస్తారు. ఇది కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ కారు కింద మనిషి పడ్డటువంటి ఇది నిలబడదని తెలుసు తెలుగుదేశం పార్టీకి. ఎందుకు తెచ్చింది అంటే, వీళ్ళకి వారం రోజులకు కావాల్సినటువంటి ఐటమ్ కావాలా. మీకు ఉదాహరణ, ఇలాంటి ఉదాహరణలు బొచ్చినన్ని ఉన్నాయి. ఇక్కడ విజయవాడకి వరదలు వస్తే విజయవాడ బ్యారేజీని కూల్చేయడానికి బోట్లు వదిలారు. అదిగో నందిగాం తురేసు, అదిగో తలసెల రఘురాం, అది వాళ్ళ పేర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి, సద్దర్ రామకృష్ణారెడ్డి పెట్టి ఒక కేసు అన్నా పెట్టారా? వాళ్ళ మీద కుట్ర కేసు పెట్టారా? కేసు నమోదైందా? అరే, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, నిమ్మల రామానాయుడు మాట్లాడాడు, మంత్రులందరూ మాట్లాడారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే మాట్లాడొచ్చా ఒక హోదాల్లో ఉండి? ఇది కూడా అలాంటిదేనండి. ఇది కూడా ఎస్పీ ఎక్కడా కూడా ఆ వీడియో, మేము ఇది వీడియో ఫలాంది అని చెప్పడానికి అసలు దాంట్లో కంటిన్యూస్ వీడియోనే లేదు. కంటిన్యూస్ వీడియో లేకుండా ఇది కేవలం సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాన్ని పట్టుకొని ఏదో హడావుడి చేసి కేసులు పెట్టామనంటే ఏం ప్రయోజనం అని నేను అడుగుతున్నా. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైంది, మునిగిపోయితే ఆల్రెడీ మునిగిపోయిందండి. అది ఇప్పుడే తేలిద్దో లేదో గ్యారంటీ లేనటువంటిది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకో, ఇక తేలటానికి మీరే అవకాశం ఇచ్చినట్టు.
ఏమి లేదు అక్కడ. ఎందుకంటే ఇలాంటి పిచ్చి కేసులు పెడితే ఏమైతే వారం రోజులు ఉంటాడు, 10 రోజులు ఉంటాడు, లేదా 2 నెలలు ఉంటాడు, బయటకు వస్తాడు. ఏమైతే దానివల్ల పాజిటివ్ అయితే తప్ప నెగిటివ్ కాదు. అదే మీరు చెప్పిన ప్రకారంగా ఈ కోట్ల రూపాయల కుంభకోణాల మీద కేసులు పెట్టి, అదే విధంగా ఢిల్లీ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకొని మీ పాత కేసుల విషయంలో, కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన బెయిల్ రద్దు చేయటమో, లేకపోతే రోజువారీ విచారణ జరగటమో, వాటిల్లో శిక్షలు పడేటువంటి విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంటది. ఈ రోజు తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పటికీ కూడా కృష్ణాంజలి గారు ఓకే, మీరు చెప్పినట్లుగా కోట్ల కుంభకోణాలు ఇలాంటి వాటి మీద కాదు. కృష్ణాంజలి గారు మీరు చెప్పినట్లుగా పోనా కోట్ల కుంభకోణాలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకుండి వాళ్ళు ఓకే అంటే ఈయన అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏంటి వైసీపీ? ఏమైందండి ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్ కి. ఇప్పుడు ఏమి ఈ సింపతీలు ఏమి పనిచేయవు. ఎవరు హ్యాండిల్ చేయాలని, పార్టీని ఎవరు హ్యాండిల్ చేయాలి, ఎవరు హ్యాండిల్ చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా? ఇది కదా ప్రశ్న. ఇప్పుడు శర్మిల గారు లేరు, విజయమ్మ గారు లేరు గతంలో లాగా ఆదుకోవడానికి. మీకు ఒక విషయం చెప్పనండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రదానం ఏదో చెప్తారు. నేను వాళ్ళు ఏం చేస్తారు ఏదని చెప్పలేను, కానీ వాళ్ళ దగ్గర 2012లో పార్టీ పెట్టి 2014లో ఓడిపోయిన తర్వాత కూడా 2019 వరకు ఎన్నికల వరకు పార్టీ నడిపినటువంటి పరిస్థితికి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి మొదలుపెట్టి 2009 వరకు క్విడ్ ప్రోకో ద్వారా కొల్లగొట్టినటువంటి వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నబట్టే 2019 వరకు నడిపాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ నాన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించడం కాదు, ఇతనే ముఖ్యమంత్రి, ఇతను ఏ విధంగా సంపాదించడం తెలుసు, ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ఇంధనం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చినటువంటి బాధే లేదు. ఓకే రైట్. శేఖర్ సార్ ఒక విషయం, అరుణమ్మ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి కేసు విషయం మీరే ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడు సార్. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ నివేదిక వచ్చే టయానికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ ఎవరి పరిధిలో దర్యాప్తు చేస్తుందండి? కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేస్తుందా? సునీత గారు ఎందుకు అడిగారు శేఖర్? ఆగండి సార్, ఆగండి. ఎందుకు అడిగారు, దేనికి అడిగారు అందరికీ తెలుసు. ఈ రోజు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆమె చిలక నవ్వులు నవ్వుతా ఉంది ఒక ఆమెకు కూడా చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం మోడీ మీ పవన్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ వాళ్ళు వద్దన్నాడండి. జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు సిబిఐ వాళ్ళని. ఓకే మీరు మాట్లాడదు, మీరు ఎవరో మాట్లాడదు, నేను అడుగుతాను కదా. రాంగ్ అయ్యి ఉంటే నాకు అనిపిస్తే నేను అడుగుతున్నాను కదా. ఇంతిది కదమ్మా, అమిత్ షా గారు ఇంతిది కదమ్మా, దర్యాప్తు చేయించండి. మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు చేయించి మీరు ఆరోపణ చేసిన అవినాష్